హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మనసు మాట వినదు. కమల గాయత్రి గారు రచించారు. విజయలక్ష్మి గారు ఈ నవల చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. జీవితంలో కొన్ని పరిచయాలు శాశ్వతమైన బంధాలుగా మారడానికి అద్భుతాలే జరగనక్కర్లేదు. ఒక చిన్న ఘటనే చాలు. ఓ సాధారణమైన పరిచయం ఎప్పుడు స్నేహంగా ఎదుగుతుందో, ఎలా ప్రేమగా మారుతుందో తెలుసుకోగలవారెవరు? ఏయ్ మను, ఇంత పొద్దున్నే ఈ చలిలో ఎక్కడికే? హాయిగా ముసుగు తన్ని పడుకోక? దుప్పట్లోంచే బద్ధకంగా చూస్తూ అడిగింది రేఖ. షూలేస్ బిగించుకుంటున్న మనోజ్ఞ తలెత్తి చూసి చిన్నగా నవ్వింది. హాయిగా ముసుగు తన్ని పడుకోవడానికైతే ఇలా హిల్ స్టేషన్లో పెట్టిన సెమినార్స్కి రావడం దేనికి మిస్? చక్కగా 10 ఆప్షన్స్ ఇచ్చారుగా. వేరే ఎక్కడో చూసుకుంటే పోయేది. ఈడియట్, లేచి అలా ఓసారి బయటకు చూడు. ఇంత మంచి కొండగాలి, చల్లటి వెదర్, ఈ సినిక్ బ్యూటీ, ఇవన్నీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు అసలు అంటూ ఇంకేదో చెప్పబోయి అప్పటికే మళ్ళీ నిద్రలోకి జారుకున్న రేఖని చూసి చెప్పడం ఆపేసి నవ్వుకుంటూ బయటకు దారి తీసింది. చుట్టూ పొగమంచు పల్చని తెరలా పరుచుకునుంది. వీధి దీపాలు అక్కడక్కడ మేమున్నామంటూ మత్తుగా మిణుకుమిణుకుమంటున్నాయి. దారంతా మంచు దుప్పట్లో దాగినట్టు రోడ్లు చిత్తడిగా మెరుస్తున్నాయి. మెల్లగా తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ గ్రీన్ ల్యాండ్స్ లోపలికి నడిచింది. చలికి ముడుచుకున్న పొదలు, చెట్లతో ఆ పార్కు ఇంకా రెక్కలు రాని గువ్వపెట్టలా మంచు తెరమాటున ఒద్దికగా ఒదిగినట్టే ఉంది. ఎముకలు కొరికేస్తున్న ఆ చలిలో కాస్తంత వెచ్చదనం పుట్టించేందుకు చేతులు రాపిడి చేసుకుంటూ అలవాటు ప్రకారం పార్కు వెనక గేట్ నుంచి కనిపించే హిల్ వ్యూ కోసం నడిచింది. అక్కడ బెంచి మీద కూర్చుని సూర్యోదయం కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగింది. మెల్లగా వెచ్చబడాల్సిన ఉదయం హఠాత్తుగా విపరీతంగా చల్లబడసాగింది. రివ్వుమంటూ వీస్తున్న చల్లని గాలుల మధ్య చిటపటమంటూ చినుకు రవ్వలు నేలరాడడం మొదలైంది. మంచువాన, వావ్! హుషారుగా అనుకుంది. అక్కడంతా ఓ మంచి చిత్రకారుడి క్యాన్వాస్ లాగా అందంగా పరుచుకున్న అద్భుతమైన దృశ్యం. చిక్కటి చీకటిలో ముత్యాలే నేలరాలుతున్నంత తెల్లగా, చల్లగా, మెల్లగా చినుకులు కురుస్తుంటే పచ్చటి చెట్లు తమ రెమ్మల చేతుల్ని మరింత విశాలంగా సాచి ఆ మంచు ముత్యాల్ని అందుకుని మురిసిపోతున్నట్టు తళతళలాడుతున్నాయి. ఆ దృశ్యం చూసి కళ్ళార్పడం కూడా మరిచిపోయి కొద్ది క్షణాలు అలా నిశ్చలంగా ఉండిపోయింది మనోజ్ఞ. అంతలో చలి, వర్షాల ధాటి ఎక్కువ కావడంతో అయిష్టంగానే వెనుతిరిగింది. ప్రకృతిలోని ప్రతి అంశము ఎంతటి ఆనందాన్నిస్తుందో అంతకంటే ఎక్కువ భయపెడుతుంది కూడా. పూర్తి నిశ్శబ్దంలో చినుకులు సడి కాకుండా ఏదో సవ్వడి, ఎవరో ఉన్న ఫీలింగ్. బెదురుగా చుట్టూ చూసింది. దూరంగా సిమెంట్ బెంచి మీద ఎవరో పడుకున్న ఆనవాలు. ఎవరో తనలాగే వచ్చారా? అలా అయితే ఇక్కడెందుకు పడుకుంటారు? మరీ టూ ఎర్లీగా వచ్చేసిందా తను? కనీసం 6 దాటాకనన్నా రావాల్సిందేమో. కాస్త జనాలైనా ఉండేవారు అనుకుంటూ బెరుకుగా బెంచు దాటబోతుంటే కదిలిందా ఆకారం. కెవ్వుమన్న కేక ఆమె గొంతులోనే ఆగిపోయింది. భయంగా అటు చూసింది. అంతలో అవతల వ్యక్తి ఏదో ఆపదలో ఉన్నట్టనిపించి కళ్ళు చికిలించి మళ్లీ చూసింది. ఎవరో వ్యక్తి మంచుకి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. చప్పున అతన్ని చేరుకుంది. అయాం అంటూ అతి కష్టం మీద ఏదో చెప్పడానికి ప్రయత్నించబోయి బెంచి మీద నుండి కిందకు తూలాడతను. కంగారుగా అతన్ని ఒక్క ఉదుటున పట్టుకుని ఆపింది. బలమంతా ఉపయోగించి అతన్ని లేవదీసే ప్రయత్నం చేయబోయింది. ఆమె వల్ల కాలేదు. నిస్సహాయంగా చుట్టూ చూసింది. చీకటి తప్ప మరో మనిషి జాడలేదు. అతను ఆయాసంతో ఎగసిపడుతున్నాడు. హలో, హే మిస్టర్, ఆర్ యు ఓకే? కంగారుగా పిలిచింది. తలూపాడు. అంతలోనే ఆమె చేతుల్లో అతని శరీరం బరువుగా వెనక్కి వాలసాగింది. క్షణాల్లో అతనికి స్పృహ తప్పింది. హెల్ప్, ఎనీబడీ హియర్? గట్టిగా అరిచింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గొంతే మరింతగా ప్రతిధ్వనించింది. ఎమర్జెన్సీ. డాక్టర్గా కర్తవ్యం స్ఫురించి చప్పున వంగి అతని ఛాతి మీద ఒత్తుతూ హలో సార్, హలో! కంగారుగా అతన్ని తడుతూ గట్టిగా పిలవసాగింది. రెస్పాన్స్ లేదు. తప్పదు. సిపిఆర్ నీడెడ్. గాఢంగా ఊపిరి తీసుకుని అతని వైపు చూసింది. గుండె దడదడ కొట్టుకోసాగింది. తప్పదు మనం. హీ విల్ డై అదర్వైజ్. తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అతని మీదుగా వంగి అతనిలో గాలి నింపసాగింది. మధ్య మధ్యలో కంగారుగా పాదాలు, చేతులు రుద్దుతూ ఛాతి మీద ఒత్తుతూ మళ్లీ అతని నోటి ద్వారా గాలి నింపుతూ సతమతమవసాగింది.
అంతలో కదలిక తగ్గి అతని శరీరం నిశ్చలమైంది. దేవుడా, ఇతన్ని బతికించు. గాడ్ ప్లీజ్. తన చేతుల్లోనే నిర్జీవమవుతున్న అతన్ని చూసి మనోజ్ఞ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కనీసం సెల కూడా తీసుకురాలేదు ఈరోజు. పోనీ ఎవరినన్నా పిలుద్దామంటే ఆమె శరీరం కంపిస్తోంది. ఓపిక కూడా సన్నగిలుతోంది. ఒక్కత్తి ఎంతని చేయగలదు? ఎముకలు కొరికే ఆ చలికి మంచుకి నిలవడమే కష్టంగా ఉంది. ఆ పరిస్థితుల్లో గాలి నింపే శక్తి సరిపోవట్లేదు. కాని కళ్ల ముందే ప్రాణం పోతుంటే, దుఃఖం ముంచుకొస్తుంటే ఆపుకుంటూ, ప్లీజ్ హ్యాంగ్ ఆన్ మిస్టర్, మీకేం కాదు, ప్లీజ్ లేవండి అంటూనే చివరి ప్రయత్నంగా గాఢంగా శ్వాస తీసుకుని మళ్లీ ఊపిరి అందించడానికి అతని మీద కొంగింది. అతని నోటిని ఆమె పేదాలు స్పృశిస్తుండగా అతనిలో చిన్న కదలిక. నమ్మలేనట్టుగా చూస్తూ అదిరిపడి పైకి లేచింది. యాం నేను అస్పష్టంగా కదిలాయి అతని పేదాలు. రిలీఫ్గా చూసింది. థ్యాంక్ గాడ్, బతికాడు చాలు. తన కష్టం ఫలించింది. అంతలో అతను లేవడానికి ప్రయత్నం చేయడం గమనించి చప్పున చెయ్యందించింది. లేచి కూర్చున్నాడతను. తెలుగువాడే. అప్రయత్నంగా అనుకుంటూ తల తిప్పి చుట్టూ చూసింది. కంగారులో తను గమనించలేదు. వాన ఎప్పుడు ఆగిందో గాని చుట్టూ మంచుని చీల్చుకుంటూ వెలుగురేఖలు మెల్లగా పొరుచుకోవడం మొదలుపెట్టాయి. పక్కనున్న వాటర్ బాటిల్ తీసి అందించింది. వెంటనే అందుకుని గటగటా తాగాడు. కొంతసేపటికి తేరుకుని తలెత్తి చూశాడతను. ముఖంలో అలసట తెలుస్తోంది. ఆర్ యు ఓకే? ఎలా ఉన్నారు? ఆత్రంగా అడిగింది. తలూపి ఐఎమ్ ఓకే. ఐ మీన్ కాదు కాదు, మచ్ బెటర్ నౌ. మీరు యూ సేవ్డ్ మై లైఫ్. ఒక్కో పదమే కూడబలుకుంటూ చెప్పాడు నెమ్మదిగా. ఇబ్బందిగా చూసింది. ఓహ్, దట్స్ ఆల్ రైట్. ఐ ఆమ్ ఏ డాక్. ఐ మీన్ నేను డాక్టర్ని అంది అస్పష్టంగా. చుట్టూ చూశాడతను. నా స్టిక్ అంటూ నేల మీద పడున్న స్టిక్ తీసి అందించింది. స్టిక్కు సహాయంతో లేవడానికి ప్రయత్నించడం గమనించి మెల్లగా తన చేయిని అందించింది. సిచ్యుయేషన్ నార్మల్ అవడంతో ఆమెలో మొహమాటం మొదలైంది. అతని వైపు సూటిగా చూడాలంటే ఏదో తెలియని ఇబ్బంది ఎదురవగా అనీజీగా తల తిప్పుకుంది. ఆమె ఆక్వర్డ్నెస్ ని గ్రహించినట్టు అతను ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇద్దరూ మౌనంగా కాటేజ్ వైపు నడకదారి పట్టారు. రోడ్డు చేరుతూనే పొరుగునొచ్చారు నలుగురు గర్డ్స్. సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ. అంతమంది గర్డ్స్ను చూసి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అప్పటికి పూర్తిగా విచ్చుకున్న వెలుగురేఖల్లో అతన్ని చూసి, ఓ మై గుడ్నెస్, మీరు హోమ్ మినిస్టర్ జేకేబీ కదూ అని సంభ్రమంగా అనేసి చప్పున కళ్ళు దించుకుంది. తలూపి చిన్నగా నవ్వాడతను. పోయే ప్రాణం నిలబెట్టారు. ఒక చిన్న థ్యాంక్స్ చెప్పేసి మీ ఉపకారం విలువ తగ్గించలేను. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఏం చేయమంటారు? ఎనీథింగ్ యూసే, చెప్పండి అన్నాడు గౌరవంగా. మొహమాటంగా చూసింది మనోజ్ఞ. అయ్యో, అంతేం లేదు. ఓ డాక్టర్గా అది నా డ్యూటీ. ఉంటాను తడబాటుగా చెప్పి గిరుక్కున వెను తిరిగింది. నిజమా? ఒకేసారి గట్టిగా అరిచారు మిత్ర బృందమంతా. అవునన్నట్టు తలూపింది మనోజ్ఞ. నువ్వు సేవ్ చేసింది జేకేబీనా? అంటే మన హోమ్ మినిస్టర్నా? ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. అవును. అంటే ఈయనేనా? అనుమానంగా చూసి పక్కనున్న ఇండియా టుడే తీసి కవర్ పేజీ చూపిస్తూ అడిగాడు. కోపంగా చూసింది. చాలేరా, మరి టూ మచ్ చేకు. అంటే కనీసం మన స్టేట్ కి హోమ్ మినిస్టర్ ఎవరో కూడా గుర్తుపట్టలేనంత ఘోరంగా ఉన్నాను నేను. అంతేగా నీ ఒపీనియన్? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? పైగా మన సెమినార్స్ ఇనాగ్రేషన్ కూడా వచ్చాడు కదా, అది జస్ట్ మొన్ననే కదా. ఆయన్నే నేను సేవ్ చేసింది. నమ్మకపోతే పోరా చెప్పింది గట్టిగా. నో మను, అలా కోపం తెచ్చుకోకు ప్లీజ్. అయినా నమ్మకం కాదురా ఇక్కడ ఇష్యూ. ది గ్రేట్ జేకేబీ ఆఫ్ అవర్ స్టేట్ అలా ఏ ఎస్కార్టు లేకుండా రావడం, మంచు వాళ్ళలో చిక్కుకోవడం, నువ్వు మన టిపికల్ సినిమా రేంజ్ లో కిస్ ఆఫ్ లైఫ్ ఇచ్చి కాపాడ్డం. అల్లరిగా నవ్వాడు ఆనంద్. షటప్. లైఫ్ సినిమా కంటే డ్రామా కంటే చాలా ట్రిక్కీరా ఈడియట్. అయినా సే సిపిఆర్, నాట్ కిస్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ లైఫ్ సేవింగ్ టెక్నిక్. డాక్టర్లో మనం. డు యూ గెట్ మీ? కనీసం ఆ సంగతైనా మర్చిపోకు రోషంగా అంది. మీ గొడవ పక్కన పెట్టండర్రా. అయినా ఏదైతేనేం మొత్తానికి ఆ జేకేబీ మహా అదృష్టవంతుడు బాస్. నక్కం దుక్కొచ్చాడు. ఈ ఏజ్లో కూడా ఏం లక్కు కొంటిగా అన్నాడు సంజయ్ ఓరగా మనోజ్ఞను చూస్తూ. అందరూ తల ఊపారు గట్టిగా నవ్వుతూ. మనోజ్ఞ ముఖం ఎర్రబడింది. అంటే? కోపం గరిచింది. అబ్బా, అంటే ఏం లేదులేవే, లక్కీగా సేవ్ అయ్యాడు అంటున్నారంతే. వాళ్ళేదో అంటే పోనీలే, ఇంక గొడవ పడకండి అతి కష్టం మీద నవ్వాపుకుంటూ చెప్పింది రేఖ. చి, మీకు అనవసరంగా చెప్పాను, పోండి అసలు. విసురుగా లేచింది మనోజ్ఞ. ఉక్రోషంతో మరింత ఎర్రబడింది ఆమె ముఖం. నవ్వేశారంతా.
అరే చిల్ మను, సారీ సారీ, అలా ఏం లేదులేరా. ఏదో జోక్గా అన్నాం కానీ ఒక్కదానివి అంత సాహసం చేశావంటే నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్ రా. నువ్వేం ఫీల్ అవ్వకు. సరే గాని నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకోరాదు. మేం బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే తెచ్చేస్తాను నీకు. ఆమె భుజం చుట్టూ చేయి వేస్తూ లాలనగా అన్నాడు ఆనంద్. వెంటనే తగ్గిపోయింది మనోజ్ఞ కోపం. అతని కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వి తలూపింది. సర్లేరా, ఇట్స్ ఓకే. మరైతే మీరు వెళ్ళిరండి, మరి మళ్ళీ క్యాంటీన్ క్లోజ్ అయిపోతుందేమో చెప్పింది. డన్, బాయ్ అయితే. యూ జస్ట్ రిలాక్స్, ఓకే అంటూ బయటికి నడిచారంతా. అందరూ వెళ్ళగానే సోఫాలో వాలింది అలసటగా. ఓసారి తలుపు వైపు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా పక్కనున్న ఇండియా టుడే చేతుల్లోకి తీసుకుంది. ఫుల్ బ్రైట్ స్మైల్తో అతని ఫోటో. జయకృష్ణ భరద్వాజ, జేకేబీ. నాట్ బ్యాడ్, అందగాడే అనుకుంది. అంతలో అతన్ని సేవ్ చేసిన విధానం గుర్తొచ్చి ఆమె ముఖం ఎర్రబడింది. మెల్లగా తన పెదాల్ని వేలుతో రాసుకుంది. అతని పెదవులు మీసాలు తనకి ఒత్తుకోవడం గుర్తొచ్చింది. చిన్న లిప్ లాక్ లాంటి ఆ క్షణం తలచుకోగానే ఏదో త్రిలిలా పుస్తకం జారి కింద పడ్డంతో చప్పున స్పృహలోకొచ్చింది. అదో లైఫ్ సేవింగ్ టెక్నిక్ అంతే కదూ. నందుకి చెప్పి తానేంటిలా. అయినా ఆ సమయంలో తామిద్దరిలో ఏ ఒక్కరు కూడా దాన్నేమీ ఎంజాయ్ చేసింది లేదు. మరి దానికి ఎందుకింత ఆలోచన? ఏమైంది తనకి? చచ్చా, మరి డ్రామాటిక్గా సిల్లీగా ఏదో టీనేజ్ కిడ్లా బిహేవ్ చేస్తోంది. తనని తాను మందలించుకుంటూ కింద పడ్డ బుక్కు చేతిలోకి తీసుకుని చూసింది. ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్న వ్యక్తిలా ఎంతో దగ్గరగా అనిపించాడతను. అప్రయత్నంగా ఫోటోలో అతని పేదాల్ని స్పృశించి చప్పున చెయ్యి వెనక్కి తీసుకుంది. ఇంకా నవ్వుతున్నాడతను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అని ఫోటోలోంచే అడుగుతున్నట్టు అనిపించి చప్పున పక్కకి పెట్టేసింది. ఈ శారీ వద్దు బాబు, అదిగో ఆ క్రీమ్ కలర్, అదే రెడ్ బార్డర్ చూడు, అతియి. ఆహా, అది కాదు, ఇది ఆరెంజ్ వన్, దాని పక్కన చూడు. ఓ, ఇది చీరా, నేను బ్లాంకెట్ అనుకున్నానులే. శారీ హౌస్ మొత్తం వాళ్ళ నవ్వులతో నిండిపోయింది. సేల్స్ మ్యాన్ కూడా ఆ అమ్మాయిల్ని చూసి హుషారుగా స్టాక్ మొత్తం తీసి చూపిస్తూనే ఉన్నాడు. వాళ్ళ అల్లరిని దూరం నుంచే గమనించి నవ్వుకున్నాడు భరద్వాజ. మనిషి జీవితం మొత్తంలోకి చాలా అద్భుతమైంది ఏజ్. ఆ సందడి, అల్లరి, ఉత్సాహం మళ్ళీ రావు అనుకున్నాడు. వాళ్ళని గమనిస్తూనే తల్లి కోసం తీసుకున్న షాల్ పాణికి ప్యాక్ చేయించమని అందించి వెనక్కి తిరిగాడు. యథాలాపంగా వాళ్ళని చూస్తూ బయటకు దారి తీయబోతుంటే సరిగ్గా అప్పుడు పడింది అతని దృష్టి మనోజ్ఞ మీద. ఓ, ఈ అమ్మాయే కదూ తనని కాపాడింది అనుకుంటూ ఆగి కుతూహలంగా వాళ్ళని గమనించసాగాడు. ఏయ్, ఇది చూడండి, బ్యూటిఫుల్ శారీ కదూ అన్న మాటకి మనోజ్ఞ వంక చూశారంతా. నిండైన రంగులో చక్కటి వర్క్తో అందంగా ఉన్న ఆ చీర అంతకంటే అందమైన ఆమెను చుట్టుకునేసరికి అద్భుతంగా ఉంది. ఎలా ఉంది నాకు? మెరిసే కళ్ళతో అడిగింది. వావ్, అరిచారంతా ఒకేసారి. బ్యూటిఫుల్ శారీ కాదు మను, బ్యూటిఫుల్ యూ. నిజంగా స్టన్నింగ్, చాలా బాగున్నావు అందులో మనస్ఫూర్తిగా చెప్పింది అమల. మనోజ్ఞ ఉత్సాహంగా సేల్స్ మ్యాన్ వైపు తిరిగింది. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం అంటూ తల ఊపి ఉత్సాహంగా తీసుకున్నవాడల్లా గతుక్కుమని ఆమె కేసి చూశాడు. అది మేడం. నీళ్లు నమిలాడు. ఏమైంది? అది మేడం, సారీ. ఇది ఏమైంది? వేరే వాళ్ళ సెలక్షనా? అయోమయంగా అడిగింది. లేదు మేడం, అది దీని కాస్టు. నాంచకు బాసు, చెప్పే, లేడీస్కి నచ్చాలే గాని కాస్టు క్యాస్టు పెద్ద ఇష్యూనా? నవ్వాడు ఆనంద్. అది 86,000 సార్. ఏంటి? అడిగారంతా అదిరిపడి. అవును సార్. మా బ్యాచ్ అందరికి తలపట అక్కర్లేద్దమ్మా, ఒక్క చీర చాలు, సింగిల్ పీస్. ఆ ఒక్కదానికి కాస్టు చెప్పు చాలు నవ్వాడు సంజయ్. ఒక్క చీర కాస్టే సార్, డిజైనర్ పీసు గొణిగాడు. ఓ, డిజైనర్ పీసా? చెప్పవేం మరి. వెరీ గుడ్. అయినా అలా గుండెగిపోయే పీసులొద్దు బాబు. మేం పెళ్లి చీరలు కొనడానికి రాలేదు. ఏదో పాపం సెమినార్ కోసమని వచ్చాం కాబట్టి అందులో ఒకటో రెండో సున్నాలు కొట్టేసి ఏదో అలా చూపించి చాలు. గుండె మీద చేయించుకుని నొప్పి నటిస్తూ చెప్పాడు ఆనంద్. నవ్వేశారందరూ. నవ్వుల మధ్య షాపింగ్ ముగించి బయటకు నడుస్తుండగా అప్పుడు చూశాడు సంజయ్. హే లుక్, జేకే గారు అక్కడ అంటూ ఆయన వైపుకు నడిచాడు. కారెక్కబోతున్నవాడల్లా ఆగి చిరునవ్వు నవ్వాడు భరద్వాజ వాళ్ళని చూసి. చప్పున ఆయన దగ్గరకు చేరారంతా. మనోజ్ఞకేసి చూసి పలకరింపుగా నవ్వాడతను. పేదాలు విడి విడకుండా నవ్వి కళ్ళు దించేసుకుంది. సార్, గుర్తుపట్టారా? దయాల్స్ హాస్పిటల్లో మెడికల్ సెమినార్స్ ఇనాగ్రేషన్లో కలిసాం. ఉత్సాహంగా ముందుకెళ్లాడు సంజయ్. తలూపాడు గుర్తుపట్టినట్టుగా. ఎస్, అఫ్ కోర్స్ యంగ్ మ్యాన్. డాక్టర్ సంజయ్ అండ్ డాక్టర్ ఆనంద్, రైట్?
సాలోచనగా అడిగాడు. ఓహ్ సార్, మీరు మా పేర్లు కూడా గుర్తుపెట్టుకున్నారంటే వీఆర్ రియల్లీ ఆనర్డ్ సార్, సంతోషంగా చెప్పాడు సంజయ్. వైనాట్ డాక్టర్, ఆ రోజు త్రూ అవుట్ నాతో ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అలా ఎలా మర్చిపోతాను? ఇంతకీ మీ షాపింగ్ అయిపోయిందిగా? గాంభీర్యంతో కూడిన చిరునవ్వు భరద్వాజ అసెట్. ఆ సార్, అయిపోయింది. దెన్ వై డోంట్ యూ ఆల్ జాయిన్ మీ ఫర్ కాఫీ నౌ? సాదరంగా ఆహ్వానించాడతను. ఊహించని ఆ ఇన్విటేషన్కి మొహమాటంగా చూశారు అంతా. అయ్యో అదేం వద్దు సార్, మేం వెళ్తాం సార్, కంగారుగా చెప్పాడు ఆనంద్. అంటే మీకు వేరే అర్జెంట్ వర్క్ లేకపోతేనే రండి, ఆబ్లిగేషన్ ఏమీ కాదు. ప్లీజ్ కమ్ ఓన్లీ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్, బట్ ఇట్ వుడ్ బి మై ప్లెజర్ అఫ్ కోర్స్, మృదువుగా చెప్పాడు. అంత పెద్ద స్థాయిలో వ్యక్తి అంత రిక్వెస్టింగ్గా పిలిచేసరికి కాదనలేక బెరుకుగానే అనుసరించారతన్ని. కాసేపటి తర్వాత అందరూ కాఫీ షాప్లో ఉన్నారు. సార్, లెటస్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. మేమిద్దరం మీకు ఎలాగో తెలుసుననుకోండి, ఇక వీళ్ళు మా టీం సార్. రఘు, సుధీర్, రేఖ, మనోజ్ఞ, నవ్య, అమల అంటూ అందర్నీ పరిచయం చేశాడు సంజయ్. నైస్ మీటింగ్ యు ఆల్. ఐఎమ్ జేకే, తెలుసుగా. ఇక తను పాణి, సారంగపాణి, మై ఫ్రెండ్ అండ్ మై పర్సనల్ అడ్వైజర్ టు అంటూ భరద్వాజ కూడా తనతో పాటు ఉన్న పిఏని పరిచయం చేశాడు. కాసేపటి కబుర్ల తర్వాత గమనించాడతను. మనోజ్ఞ తననే తదేకంగా చూస్తూ అంతలో తను గమనించగానే కళ్ళు తిప్పుకోవడం. పొరపాటు పడ్డాడా లేక సందిగ్ధంగా ఆలోచిస్తూ తన దృష్టి మరల్చుకున్నాడు. మీ కాలికి ఏమైంది సార్? చిన్న ఫ్రాక్చర్, మెట్ల మీద నుంచి పడ్డాను. యాక్చువల్గా ఈ వంక పెట్టుకునే రిలాక్స్ అవ్వడానికి వచ్చేశాను అంటూ నవ్వేశాడు. భరద్వాజ చూడనప్పుడు మనోజ్ఞ వైపు చూసి సంజయ్ కళ్ళెగరేశాడు అల్లరిగా. అంతలో భరద్వాజ తన కేసు చూడగానే ఏమీ ఎరగనట్టు అడిగాడు. ఎవ్రీ ఇయర్ వస్తారా సార్ మీరు ఇక్కడికి? అవును, ఇక్కడ నాకు కాటేజ్ ఉంది. సమ్మర్లో 1 వీక్ 10 డేస్ కోసం మాత్రం ఖచ్చితంగా వస్తాను. అంతకంటే ఉందామన్నా కుదరట్లేదు. ఈసారే అన్ సీజన్లో వచ్చాను. ఓ లక్కీ సార్, ఓరగా మనోజ్ఞను చూస్తూ అన్నాడు సంజయ్. ఉలిక్కిపడి చూసిందా లక్కీ అన్న మాట వింటూనే. ఉంటారా సార్ కొన్నాళ్ళు? అడిగాడు ఆనంద్. వెల్, చూడాలి ఆనంద్. కాలు కూడా ఇప్పుడు బెటర్గానే ఉంది. ఆల్రెడీ వచ్చి 5 డేస్ అయింది. సో హ్యావ్ టు డిసైడ్. అసెంబ్లీ సెషన్స్ అయితే లేవు గాని తెలియందేముంది, జనరల్ వర్క్ అయితే చాలా ఉంది, వెళ్ళాలి అంటూ నవ్వాడు. కాసేపటి తర్వాత లేచి బయలుదేరుతుంటే క్యాజువల్గా అడిగాడు భరద్వాజ మనోజ్ఞ వైపు చూసి. మళ్ళీ కనిపించలేదు, రోజూ చేయరా వాకింగ్? ఒక్కసారిగా మనోజ్ఞ ముఖం వెలిగిపోయింది. తన సంతోషాన్ని ఏమాత్రం దాచుకోకుండా, లేదు యాక్చువల్గా రోజూ చేస్తాను, 2 డేస్గా కుదరలేదు. రేపొస్తారా, కలిసి వెళదాం 6కి, మీకు ఓకేనా అని ఉత్సాహంగా అడిగేసింది. ఆమె తొందర చూసి అతని పెదాల మీద పలచటి నవ్వు కదలాడింది. ఓకే షూర్, బట్ లెట్స్ మేక్ ఇట్ ఎట్ 5 షార్ప్, గంభీరంగా చెప్పాడు. ఓ గ్రేట్, అయితే చమన్ దగ్గర వెయిట్ చేస్తాను, ఆనందంగా చెప్పేసింది ఆమె. ట్రాక్ సూట్స్ అన్నీ తిప్పి తిప్పి చూసింది మనోజ్ఞ. ఏది బాగుంటుంది? తనకి బ్లూ బాగా సూట్ అవుతుందని నవ్య ఎప్పుడూ అంటుంటుంది. కానీ మరీ బ్రైట్ అయిపోతుందేమో. పోనీ గ్రే అయితే? నో, మరీ డల్ అవుతుంది. పోనీ అనుకుంటూ చాలాసేపు తర్జన భర్జన పడ్డాక తర్వాత చివరికి ఫుల్ వైట్లో రెడీ అయింది. జేకేబీని మళ్ళీ కలవబోతుందన్న ఊహ రాత్రి నుండి ఆమెను నిలవనీయట్లేదు. ఆ ఆలోచనతో రాత్రి మొత్తం నిద్రలేకపోయినా మనసు మాత్రం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. అసలు అంత కొద్ది పరిచయంలో అతని గురించి ఎన్నిసార్లు తలచుకుందో లెక్కలేదు. ఏంటిదంతా అని ఆలోచిస్తున్నదల్లా షార్ప్ 5 అన్న అతని మాట గుర్తొచ్చి త్వరగా రెడీ అయ్యి 15 గంట ముందే అక్కడికి చేరుకుంది. సరిగ్గా 5కి వచ్చాడతను. నాలాగే ఈయనకి రాత్రంతా నిద్రలేదేమో ఈ వాకుని తలుచుకుని, అందుకే అంత ఈగరగా అనుకుని నవ్వుకుంటూ అతని వైపు అడుగులు వేయబోయి ఆగిపోయింది. అతని వెనకగా కాస్త దూరంలో 4 గర్డ్స్ గాలి తీసేసినట్టు అనిపించింది. అంతలోనే దగ్గరకు వచ్చాడతను. గుడ్ మార్నింగ్ సార్. తనలోని డిసప్పాయింట్మెంట్ కప్పిపుచ్చుకుంటూ నీరసంగా విష్ చేసింది. వెరీ గుడ్ మార్నింగ్. జాగింగ్కి ప్రిపేర్ అయినట్టున్నారు. ఈ కుంటికాలతో నాకు వాకింగ్ ఎక్కువ మేడం, నవ్వుతూ అన్నాడు. అతని నవ్వు చూస్తూనే డిసప్పాయింట్మెంట్ మొత్తం చేత్తో తీసేసినట్టు మాయమైంది. ఓ అదేం లేదు, నాకు వాకింగ్ ఇష్టం. షూస్ జస్ట్ సరదాగా వేస్తానంతే, నవ్వేసి చెప్పింది. వాకింగ్ షూస్కి జాగింగ్ షూస్కి తేడా ఆ చీకట్లో కూడా గమనించిన అతని అబ్జర్వేషన్కి ఆశ్చర్యపడుతూ, పదండి లెట్స్ గో. దారి మొత్తంలో పెద్దగా ఏం మాట్లాడుకోలేకపోయారు. నెమ్మదిగా గ్రీన్ లాన్స్లోకి ప్రవేశించారు. మనోజ్ఞ గుండె వేగంగా కొట్టుకోసాగింది.
అతనికి బాగా అలవాటైన దారేమో మామూలుగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడొచ్చిందా బెంచ్. అప్రయత్నంగా ఆగిపోయారు ఇద్దరు. మనోజ్ఞ తలెత్తలేదు. రెప్పల మీద ఎవరో టన్నుల కొద్దీ బరువు పెట్టినట్లుంది. ముఖం కందిపోయింది. అతనొకసారి ఆమె వైపు చూశాడు. ఆమె పరిస్థితి గమనించినంత అమాయకుడేమీ కాదు. ఆ లేలేత పెదవులతో నాలో ప్రాణం నింపింది ఇక్కడే కదూ. అప్రయత్నంగా అనుకున్నాడు ఆమెను చూసి. మాటలు పెగలని ఏదో ఇబ్బంది. ముందుకు కదలబోయి కూర్చుంటారా కాసేపు అని అడిగాడు ఏమీ తెలియనట్టు. బిడియంగా తల అడ్డంగా తిప్పింది వద్దన్నట్టుగా. వెళదామా మరి అడిగాడు క్యాజువల్గా. మౌనంగా అతన్ని అనుసరించింది. కాసేపటికి సర్దుకుని అడిగింది. మీరు వెంట గర్డ్స్ లేకుండా బయటికి రారా? 90% అయితే అంతే. కాకపోతే మొన్న ఇన్సిడెంట్ తర్వాత ఫనీ టార్చర్ తట్టుకోలేక 100% చెయ్యాల్సొచ్చింది. ఓ, ఒక పిఏ మాటకి అంత వెయిటేజ్ ఉంటుందా? నిజమేనా లేక భయమా? ఆశ్చర్యంగా అడిగింది. వెల్, అది ఆ మాట వాల్యూని బట్టి కూడా ఉంటుంది కదా. చెప్పేది ఎవరైనప్పటికీ అంటూ ఆగి ఆమె వైపు చూసి చెప్పాడు. ఐఎమ్ సారీ, అతి చనువు తీసుకున్నాను. తడబడింది. తేలిగ్గా నవ్వేశాడు. నోనో, అదేం లేదు. మోరోవర్, ఫాణి నా పిఏ కంటే ముందు చిన్ననాటి స్నేహితుడు కూడా కదా. అందుకే కొన్నిసార్లు వెనక తప్పదు. ఇక భయమంటారా? ఆ క్షణంలో అనిపించింది. మరీ దిక్కులేని చావు వస్తుందేమోనని. తర్వాతేం లేదు. అయినా తెలియదేముంది. ప్రైవసీ అనేది మాకు లగ్జరీ కదా చెప్పాడు. అంతలో చెమ్మన్ రావడం గమనించి వీడుకోలు తీసుకున్నారు ఇద్దరు. సార్, జేకే సార్. హలో మిస్టర్ జేకే. జయకృష్ణ భరద్వాజ గారు. ఎవరో పిలుస్తున్నట్టయి ఆగి వెనుతిరిగి చూశాడు. పొగమంచుని చీల్చుకుంటూ లేన్ మలుపులో నుంచి పరుగులాంటి నడకతో వచ్చి అతన్ని చేరుకుంది మనోజ్ఞ. ఓ, మీరా? పలకరించాడు. మీరాని కాదండి, మనోజ్ఞ. అప్పుడేం పేరు మరిచిపోయారా? నిన్ననేగా కలిశాం అడిగింది రొప్పుతూనే. చిన్నగా నవ్వాడు అతను ఆ మాటకి. ముందు కూర్చోండి. అంతలా ఆయాసపడుతూ వచ్చారు. రోడ్డు పక్కగా ఉన్న బెంచ్ చూపిస్తూ అడిగాడు. దాని మీద కూలబడి రొప్పుతూనే నవ్వింది. ఏం చేయమంటారు? కాస్త లేట్ అయ్యాను, మీరు వెళ్ళిపోయారు. సో మరి కాస్త ఫాస్ట్గా రావాల్సొచ్చింది. పోనీ కనిపించాకనైనా అందుకుందామని డౌన్ రోడ్లోంచి పిలుస్తూనే ఉన్నాను. ఎక్కడా? మీరు వినిపించుకుంటేనా? అప్హిల్ కదా. అయినా మీరా కారుతో అంత స్పీడ్గా ఎక్కుతున్నారంటే రియల్లీ చాలా గ్రేట్ థింగ్. అయినా మీరు ఏ లోకంలో ఉన్నారు సార్ అసలు? ఓ, ఐఎమ్ సారీ. కారణం ఇది. చేతిలో చిన్న ఐప్యాడ్ చూపించాడు ఆమెకి కాస్త దూరంగా బెంచికి చివరగా కూర్చుంటూ. మీరు వాకింగ్ చేసేటప్పుడు పాటలు వింటారా? ఆశ్చర్యంగా అడిగింది. ఇయర్స్ నుండి ఒక అలవాట్లు అయిపోయింది. వెల్, సిటీలో అయితే ఓకే. ఆ ట్రాఫిక్ గోల, పొద్దున్నే చెత్త ఊడ్చే చీపుర్ల చప్పుళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ బ్యాడ్ ఐడియా. చూడండి, ఆ పక్షుల కిలకిలలు, ఉడతల కిచుకిచులు, చెట్ల పలకరింపులు. ఇన్ఫాక్ట్ దిస్ డాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఏ బ్యూటిఫుల్ మెలోడీ. డోంట్ యూ ఫీల్ యూ ఆర్ మిస్సింగ్ అలాట్ అని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇష్టంగా చూస్తూ అంది. తల తిప్పి ఆమె వైపు చూశాడు. డోంట్ మైండ్, నాకు అనిపించింది చెప్పేశాను. తన వైపే చూస్తున్న అతన్ని చూసి గతుకుమని మొహమాట పడుతూ చెప్పింది. నవ్వి చుట్టూ చూశాడు. తన మెడ చుట్టూ ఉన్న ఇయర్ ఫోన్స్ తీసేస్తూ అన్నాడు. యు ఆర్ రైట్. అసలెప్పుడూ అలా ఆలోచించలేదు. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ చెప్పాడు మనస్ఫూర్తిగా. ఆమె కళ్ళల్లో సన్నటి మెరుపు. ఓ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నట్టు ఈరోజు నేను కొంచెం లేట్ అయ్యాను. అంతలోనే మీరు వెళ్ళిపోయారు అంది ఆరోపణగా. ఇబ్బందిగా చూశాడు. అనుకున్న టైం కల్లా వాకికి వెళ్లడం ఏళ్ల నుండి ఉన్న అలవాటు. రెగ్యులర్గా తనతో వచ్చే వాళ్ల కోసం కూడా తనిప్పుడు ఎదురు చూడ్డు. ఎంత పొలైట్గా అయినా అదే మాట చెప్తే ఫీల్ అవుతుందేమో. ఎంతైనా ఆడపిల్ల, అందులోనూ తన ప్రాణదాత. అయినా ఇప్పటి వరకు ఇలా డైరెక్ట్గా అడిగే ధైర్యం ఎవరూ చేయలేదు. అతను ఏం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే అంతలో మనోజ్ఞ అంది. రేపట్నుంచి ఎగ్జాక్ట్ టైంకి వచ్చేస్తాను. మరి నా కోసం చూస్తారుగా? ఓ, షూర్. తప్పకుండా కలిసే వద్దాం వెంటనే బదులిచ్చాడు. అంతలో సెల్ రింగ్ అయింది. చెప్పు పాణి ఆన్ చేసి అన్నాడు. సార్, మీరింకా రాలేదని. పాణి గొంతులో చిన్నపాటి ఆదుర్ద. ఆ రోజు తర్వాత పాణికి తన హెల్త్ గురించి బాగా భయం పట్టుకుంది. వాచ్ చూసుకున్నాడు. తన రెగ్యులర్ రిటర్నింగ్ టైం దాటి అరగంట అయింది. వస్తాను పాణి, డోంట్ వరీ, ఐఎమ్ ఆల్ రైట్ క్లుప్తంగా చెప్తూ అప్పుడు చూశాడు. కన్నార్పకుండా తననే చూస్తోంది ఆమె తదేకంగా. అతను చూడగానే చప్పున చూపు పక్కనున్న చెట్ల వైపు మరల్చుకుంది. ఏదో తెలియని ఇబ్బంది, భ్రమ. అంతలో ఆ రోజు కాఫీ షాప్లోనూ మనోజ్ఞ తననే చూడడం గుర్తొచ్చింది. సెల్ ఆఫ్ చేస్తూ, సో ఎలా జరుగుతున్నాయి మీ సెమినార్స్? ఏమీ గమనించినట్టే అభావంగా అడిగాడు.
ఎక్సలెంట్ సార్, మీరు రారాదు. ఈరోజు నాదో చిన్న ప్రెజెంటేషన్ కూడా ఉంది. ఉత్సాహంగా అడిగేసి అతని మొహం చూసి నాలుగు కరుచుకుంది. తను మాట్లాడుతోంది ఒక స్టేట్కి హోమ్ మినిస్టర్ తోటి అని రియలైజ్ అయిందేమో. సారీ, అంటే ఐ మీన్ మీకు మీకు టైం ఉంటేనే. తడబడింది. వెల్, ఐ విల్ ట్రై. ఏ టైంకి? సాలోచనగా అడిగాడు. మధ్యాహ్నం 2:30కి ఉత్సాహంగా చెప్పింది. ఓకే, దెన్ వెళదామా మరి అంటూ లేచాడు. దారి మొత్తం గలగలా మాట్లాడుతూ ఏవేవో చెప్తూనే ఉంది. భరద్వాజ తనదైన మార్కు చిరునవ్వుతో ఆమె చెప్పేదంతా ఓపిగ్గా వింటూ మధ్య మధ్యలో హుందాగా ఊకొడుతూ ఉన్నాడు. కాటేజ్ దారులు వేరయ్యే చోట ఆగారు. ఏదో పట్టి ఆపినట్టు చిన్న ఫీలింగ్. ఆమె కేసి చూశాడు. ఎందుకో వెళ్లాలనిపించలేదు. ఆమె కూడా సందిగ్ధంగా ఆగడంతో అది రెట్టింపైంది. ఆమెకి తనలాగే అనిపిస్తోందా, లేక ఏదో కటిసి కోసం నిల్చుందా? ఆలోచనలతో కన్ఫ్యూజ్ అవుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక చుట్టూ చూశాడు. కాస్త దూరంలో కనిపించిందో చిన్న కాఫీ షాప్. కాఫీ? అప్రయత్నంగా అడిగాడు. ఆమె ముఖం వెలిగిపోయింది. కోర్స్, ఐ వుడ్ లవ్ టు హ్యావ్ వన్ విత్ యూ. తన సంతోషాన్ని ఏమాత్రం దాచుకోకుండా చెప్పింది. అతనిలో ఏదో తెలియని చిన్న అలజడి. ఏం తాగుతారు చెప్పండి మనోజ్ఞ. మెనూని ఆమె వైపు జరుపుతూ అడిగాడు. అసలేం తాగను అంటూ పేదాలు బిగించింది. అయోమయంగా చూశాడు. మరి అంటూ మీరా, అండి, గారు, మీరు అనే పిలుపులు మానే వరకు నవ్వింది. ఓహ్, సరే, మానేస్తానులేండి. అదుగో మళ్ళీ. ఓకే ఓకే, మానేస్తాను. మరి చెప్పైతే ఏం కావాలో? నవ్వేశాడు. అడ్మైరింగ్ గా చూసింది. మీ నవ్వు చాలా బాగుంటుంది సార్. మరెందుకెప్పుడు అలా సీరియస్నెస్ లో దాచేస్తారు? చనువుగా అడిగింది. ఒక్కసారిగా అంత పర్సనల్ టాపిక్ కి తెల్లబోయాడు. అంతలో తమాయించుకుని చిన్నగా నవ్వాడు. హూ సెడ్? అయినా నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటానుగా. ఇన్ఫాక్ట్ మా క్యాబినెట్ లో అందరూ కాల్ మీ చియర్ఫుల్ ఫేస్. పూర్తి చేసిందామె తలూపాడు అవునున్నట్టు. వాళ్ల మొహాలతో కంపేర్ చేస్తే కరెక్టే గాని ఇలా హోల్ హార్టెడ్ గా నవ్వడం చూడలేదెప్పుడు. వెల్, అంటే పర్సనల్ గా తెలీదు కదా నేను మీకు, ఐ మీన్ నీకు. నాకు తెలుసుకోవాలనే ఉంది నవ్వుతూ చెప్పింది. ఆశ్చర్యంగా చూశాడు. కాఫీ సిప్ చేస్తూ అడిగింది. మీ కాల్ ఎలా ఉంది సార్? పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు స్టిక్ కూడా అవసరపడట్లేదు. ఐ నో సార్, ఇందాక మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ పరిగెట్టాల్సి వచ్చింది. ఓ, నవ్వేశాడు. అది సరే, నువ్వు కూడా నన్ను సార్, మీరు, గారు అంటున్నావు కదా. అయ్యో భలే వారే, ఇంకా నయం పేరు పెట్టి పిలవమంటారా ఏంటి? కోర్స్, అదేగా నేను చెప్తోంది. నీకో రూలు నాకో రూలా? యూ కెన్ కాల్ మీ బై నేమ్. సే జేకే, జస్ట్ జేకే. అండ్ నువ్వు అని కూడా కూల్గా చెప్పాడు. అదిరిపడి చూసింది. ఏంటి? అమ్మో, నా వల్ల కాదు, జస్ట్ ఇంపాసిబుల్ చెప్పింది. అయితే నా వల్ల కాదు, నువ్వే మనోజ్ఞ గారు. కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ నవ్వాడు. ఆమెతో ఇలా మాట్లాడడం బాగుంది. ఎందుకు? కేవలం ఒక అమ్మాయి కంపెనీయానా? అందులోనూ అందమైంది కావడం వలనా, లేక ఇంకేదైనానా? అబ్బా, మీరు మరీ ఇరుకులో పెట్టేస్తున్నారు. సరే, పేరుతో పిలుస్తాను, కానీ నువ్వు అనడం మాత్రం నా వల్ల కాదండి. చాలా కష్టం. కాదనకండి ప్లీజ్. అంటూ ఒక్క క్షణం ఆలోచించి నవ్వాడు. ఓకే, యాక్సెప్టెడ్. ఎంతకీ ఏమని పిలుస్తావు? పొద్దున్నలాగా జయకృష్ణ భరద్వాజ గారు అనా? నాకంత పొడిగటి పేరుందని నేనే మర్చిపోయాను. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. ఓ సారీ. అది నేను ఎంత పిలిచినా మీరు పలకపోతేను. ఆయన అలా చేస్తే పిలవను. ఏదో లాలకృష్ణ అద్వానీ అన్నట్టుంది. పకాలను నవ్వాడు. అదేమీ తిట్టు కాదండి బాబు. పాపం నా పేరుకి ఆయనే ఇన్స్పిరేషన్ అట్ట మా వాళ్ళకి. అదిగో మళ్ళీ అండి అనేస్తున్నారు చూసారా? సర్లే, అనలే గాని నేనడిగింది చెప్పు మరి. జేకే వద్దు. మీకు అభ్యంతరం లేకపోతే ఐ విల్ కాల్ యూ క్రిష్. నో, ఐ మీన్ భరద్వాజ. ఏమంటారు? నవ్వేసింది మొహమాటంగా. దట్స్ బెటర్ నవ్వాడు. చాలా దగ్గర వాళ్ళకు తప్ప అందరికీ తను చాలా ఏళ్లుగా జేకే మాత్రమే. అతని కళ్ళల్లో సన్నటి సంతోష వీచిక. మనోజ్ఞ నోటి నుంచి తన పేరు బాగుంది. ఒక సరికొత్త ఫీలింగ్. చప్పున తమాయించుకున్నాడు. ఆ అమ్మాయి చిన్నపిల్ల అయినా తనేంటిలా? వెంటనే సర్దుకుంటూ అడిగాడు. సో, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? తలోపింది. బాగున్నారు. వాళ్లలో సగం మంది మీ ఫ్యాన్స్ తెలుసా? ఫ్యాన్సా? ముఖం చిట్లించాడు. డోంట్ యూజ్ సచ్ వర్డ్స్. నేనేమన్నా సినిమా హీరోనా, క్రికెటర్నా, లేక రాకెట్ స్టార్నా నాకు ఫ్యాన్స్ ఉండడానికి? విసుగ్గా అనేశాడు. అలా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువే సార్. ఆ మాటకొస్తే స్టేట్లో క్రైమ్ రేట్ తగ్గింది. మన పోలీసులు ఎప్పుడూ లేనిది కాస్త చురుగ్గా పనిచేస్తున్నారు. గొడవలు, గోలలు, ఈవ్ టీజింగ్లు, దొమ్మీలు అన్నీ తగ్గాయి.
అసలు మన సిటీలో జనం రిలాక్స్డ్గా ఉన్నారంటే పెద్ద విషయం కాదా? పొగడ్తలు, గాలి కొట్టడాలు, అనవసరమైన డబ్బా భజనలు విని విని రోత పుట్టింది. నిజమైన కాంప్లిమెంట్ ని కూడా గుర్తించలేనంతగా తయారైంది తన పరిస్థితి. ఇబ్బందిగా చూశాడు. ఆల్ దట్ కమ్స్ విత్ టీమ్ ఎఫర్ట్. అయినా అదంతా పార్ట్ ఆఫ్ డ్యూటీ మనోజ్ఞ, మా వృత్తి ధర్మం. అబ్బా, మరి ఫార్మల్ డబ్బా డైలాగులు వద్దు సార్. యాక్టింగ్ చేయడం యాక్ట్రెస్ ధర్మం, ఆడడం ప్లేయర్స్ డ్యూటీ అని అనుకుని వదిలేచుగా. మరి ఎందుకిన్ని అవార్డులు, రివార్డులు, అభినందనలు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలు ఎందుకు? సూటిగా అడిగింది. తలెత్తి ఆమెని చూశాడు. తనని ఇంప్రెస్ చేయడానికో లేక పొగడ్డానికో కాదు. నిజంగానే నమ్మిన అంశాన్ని సపోర్ట్ చేస్తుందని ఆమె ముఖమే స్పష్టంగా చెప్తుంది. అతని ఆలోచనలతో సంబంధం లేనట్టు చెప్పుకుపోతుందామె. అయినా ఈ రోజుల్లో ఎవరి డ్యూటీ వాళ్ళు ఓ మాదిరిగా చేస్తేనే గొప్ప విషయం అయిపోయింది. అలాంటిది అద్భుతంగా చేస్తున్న మీరే అలా అనుకుంటే ఎలా సార్? ఓకే ఓకే. రాష్ట్రం ది గ్రేట్ నా పరిపాలన సంరక్షణలో సుభిక్షంగా ఉంది అని ఒప్పేసుకోమంటావు అంతేనా? నవ్వాడు. కోర్స్, అబ్సల్యూట్లీ. ఎవరైనా ఇంతకు మించి ఏం చేస్తారు? లేకపోతే ఒకే ఒక్కడు మూవీలో అర్జున్ టైప్లో స్ట్రీట్ ఫైట్ చెయ్యాలా? అంతే చురుగ్గా అంది. మెచ్చుకోలుగా చూశాడామెని. ఓకే, ఫైన్ ఫైన్, ఒప్పేసుకుంటున్నాను. నాకు ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్ అందరూ ఉండొచ్చు గాని మళ్ళీ సార్ అంటున్నావు చూడు. ఓకే భరద్వాజ, థ్యాంక్ యూ. మరింతకీ మధ్యాహ్నం వస్తారుగా? తీయగా నవ్వుతూ అడిగింది. నువ్వింత బాగా మాట్లాడతానంటే రానా మరి? షూరుగా వస్తాను చెప్పాడతను.